వీళ్ళతో మోసం చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తెలంగాణలో గెలిచే పరిస్థితి లేదు అని మీరు చెప్తున్నారు. బట్ కానీ వాళ్ళు రెఫరెండంగా వెళ్తున్నారు అంటే వాళ్ళకు పార్టీ పట్ల వాళ్ళకున్న నమ్మకం ఉంది. సో దాని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఐఎఫ్ టీవీ ప్రేక్షకులకు ప్రేరణ పెద్దలకు మీకు నమస్కారం మేడం. ఎలక్షన్ల ముందు 2023 అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఒక సినిమా థియేటర్ లాగా చూపించేసారు. మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఆ 1 month నుంచే ఆ జనాలు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నిజంగా చేస్తారేమంటున్న ఆలోచన వారికి 64 సీట్లు ఇవ్వడం జరిగేది. మేము 100 రోజుల లోపల మేము చేస్తామని చెప్పారు. వాళ్ళే ప్రజలేం అడగలేదు, అటువంటి పార్టీలు ఏమీ అడగలేదు, కానీ వాళ్ళంతా వాళ్ళే మాట్లాడారు. మన నిన్న కూడా వారు చేవెళ్ళే పార్లమెంటరీ విశ్వస్థాయి సమావేశంలో మాడుతూ మాకు ఈ ఎలక్షన్ రెఫరెండం అంటున్నారు. ఎవరు కూడా అడగలేదు వారిని. అడగకముందుకే మాట్లాడడం, అడగకముందుకే చేస్తుంటే ఆలోచన ఒకటి ఈ రాష్ట్రంలో సీఎం గారు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు చేస్తున్న తరుణం ఇది. మరి 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఏమి అమలైనాయి, ఏవి ఎంతమంది దొరికినాయి, ప్రజలకు ఏ వర్గానికి ఎంత దొరికింది, ఏ వర్గానికి ఏమి న్యాయం జరిగింది, ఏ విధమైన న్యాయం జరిగింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 500 గ్యాస్ ఎంతమందికి వచ్చింది, 2500 రూపాయలు మహిళకు ప్రతి మహిళకు అన్నది ఎంతమందికి వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి. రైతు బంధుకు రక్షణ రైతుకు కౌలు రైతు కూడా ఇస్తున్నారు. అది అసలు దాని మీద చర్చ లేదు, దాని మీద రక్షణ లేదు, దాని మీద అసలు ఒక కమిటీ లేదు, ఎట్లా ఇస్తారని కూడా లేదు. ఏదో గుడ్డిగా ఇస్తామని చెప్పేసిండ్రు, వాళ్ళు గుడ్డిగా చెప్పేసిండ్రు, జనాలు కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు వేసిండ్రు. మరి నమ్మిన కాబట్టి కదా. ఇప్పుడు ఏమైంది చెప్పన్నా, ఇప్పుడు 6 గ్యారెంటీలో కేసీఆర్ గారే చెప్తారు కదా, జనాలు అత్యాశకు పోయారు, అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించు అట్లా జరిగింది మేడం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. వాస్తవికంగా 6 గ్యారెంటీలో ఎన్ని ఫుల్ఫిల్ అయినాయి? ఒకటి బస్సుది అయింది, బస్సు ఫ్రీ అన్నది అయింది. మిగతా ఆరోగ్యశ్రీ అని చెప్పారు 10 లక్షలు, అసలు బడ్జెట్ లేక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటలేరు, అదొక అంశం. కళ్యాణ లక్ష్మిలో మేము 1,116 మేము ఇస్తే మళ్ళీ వీళ్ళు అదనంగా తులం బంగారం ఇస్తున్నారు. ఎక్కడ పోయింది? మహిళలకు స్కూటీ ఇస్తున్నారు, అమ్మాయిలకు ఎటు పోయింది? ఇవన్నీ ఎక్కడ అమలైనాయి? జనరల్గా మాట్లాడుకుందాం, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుకున్నాం. ఆవాకులు చెవాకులు పెడబొబ్బలు నరుకుతాం, సంపుతాం, పేర్లు మెగులు వేసుకున్నాం అని అవసరం లేదు. లీగల్గా పద్ధతిగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నో 420 హామీల్లో మీరు స్వచ్ఛందంగా చేసినటువంటివి ఏమున్నాయి? మన ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చారు, పోస్టింగ్ ఇవ్వలేదు, అదొక అంశం. సోదరులకు 37 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు, వారికి ఊసేలేదు. దాంట్లో మరి ఉద్యమకారులు లేరు, దాంట్లో ఉస్మానియాకి సంబంధించిన నాయకులు లేరు, ఎవరు అందరికి మొండి చేయ ఏర్పడదు. ఇవన్నీ అంశాలు ఏ అంశం మీద కరెక్ట్గా తీసుకున్నారు, ఏ అంశాల మీద మీరు ముందుకెళ్తున్నారు, ఏ అంశాల మీద సక్సెస్ఫుల్ అయ్యారో చెప్పండి. 100 రోజులు అన్నారు కదా, 100 రోజుల్లో మరి మహిళా మనులకు ఇప్పుడు 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళ కూడా మహిళనే అవుతుంది. 18 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ వరకు మహిళనే. మరి ఏ పక్షాన మీరు 2,500 ఇస్తున్నారు? అది వరకు అని ఇచ్చిండ్రా? అది ఓపెన్ అయిందా? 500 గ్యాస్ ఒక 2-3 అని ఇచ్చిండ్రా? మేమేమంటున్నామంటే ప్రారంభించండి. ఫుల్ఫిల్గా ఎవరు ఏ ప్రభుత్వం చేయలేదు, ఫుల్ఫిల్గా సంపూర్ణంగా ఏది చేయలేదు. కానీ పథకం ప్రారంభించడం అనేది లక్ష్యం. అది పథకం ప్రారంభించే లక్ష్యం. దాంట్లో ఎన్ని ప్రారంభించారు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రజాస్వామ్యవాదులుగా మనం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదో రాజకీయాల కోసం లేకపోతే ఓట్ల కోసం పదే మాట్లాడడం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం, ప్రజలను తికమక చేయడం కన్నా మరి మెగా డిఎస్సి కాడ మాట్లాడదాం. మెగా డిఎస్సి అనేది ఫస్ట్ టెట్ పెట్టాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు టెట్ రాయడం కోసం 300 రూపాయలు ఫీజు, కానీ ఇప్పుడు 1000 రూపాయలు ఫీజు అయ్యారు. మరి ఆ రోజు 300 ఎక్కువైందని రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు కదా. రోడ్డు మీద విద్యార్థులను రెచ్చగొడుతూ అదే అశోక్ నగర్లో సెంటర్లో ఏదైతే అక్కడ అకాడమీ ఉన్నో వాళ్ళందరూ తీసుకొచ్చి అశోక్ గారి ఆధ్వర్యంలో మరి ఎంతో పెద్ద ఎత్తున పోరాటం చేసిండ్రు. ఈరోజు అశోక్ గారు జైలు పోలీస్ స్టేషన్లో పడేసి కొడితే కూడా దిక్కులేదు. ఈరోజు ఏదైతే సపోర్ట్ చేసిండ్రో తెలియదు. అదే యూట్యూబ్ ఛానల్ మహిపాల్ గారు ఈరోజు మాట్లాడారు, అవునండి ఇవన్నీ చేస్తాం అనుకున్నాము చేయలేదు, మనకి కూడా గత ప్రభుత్వానికి ఏదైతే మేము ఓడిపోవాలని సపోర్ట్ చేసామో దీన్ని కూడా మేము చూసుకుంటామని ఈరోజు మాట్లాడుతున్నాం. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్, ఎవరైతే ఉద్యోగ సంఘాలు చాలామంది వరకు వీళ్ళందరూ కూడా ఎవరైతే మొన్నటి వరకు నవంబర్ 30 ముందు వరకు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిండ్రు. ఈరోజు మాట్లాడుతుండ్రు, మేమేం మాట్లాడలేము, మేము ఎవరితో ఏం మాట్లాడలేము. కాకపోతే ఈరోజు ఏం చెప్తున్నాం అంటే ప్రజలకు
అయ్యా మీరు ఏం నమ్మి మీరు ఓటేసిండ్రో, ఏం జరిగిందో ఈ 100 రోజుల్లో, ఏ వర్గాలకు ఏం అందిందో దాన్ని చూసి ఓటేయండి. నిజంగా జరిగితే చూసి ఓటేయండి. మేము ఏదో 4 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, లేకపోతే ఏదో పత్రికల్లో, లేకపోతే సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టడం కాకుండా ధర్మంగా, న్యాయంగా ఏం జరిగింది అనేది ఈ 100 రోజుల్లో పరిస్థితుల్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ దిశగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కరెంటు లేదు మేడం, ఊర్లో పడ్డ బీడు వారిపోయినాయి, పొలాలు బీడు వారిపోయినాయి, రైతులు చనిపోతున్నారు. రైతులు అసలు ఈ 100 రోజులనే 100 రోజులు కాదు మేడం, దాదాపుగా 75 రోజుల్లోనే 16,400 కోట్ల అప్పయింది. ఈ 75 రోజులనే, 80 రోజులనే అయింది. ఇంకా చాలా ఉంది ముందర. ఇప్పుడు ఒకవైపు గ్యారెంటీలు అమలు చేయమని మీరే చెప్తున్నారు, ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి తీర్చండి అని మీరే చెప్తారు. మరి అప్పు చేయకపోతే పోనీ అంతకుముందు మీరు ఏమైనా ఖజానా ఫుల్ అంటే అది లేదు. మేము చేసిన అంశాలను ఏమంటారు, ఈడేమన్నా లంకి బిందెలు ఉన్నాయా, లేకపోతే ఈడేమన్నా అది ఉందా అని అంటారు. తెలియదా మరి? తెలిసే కదా. ఇప్పుడు కాగ్ నివేదిక ఉంటుంది, ప్రతి సంవత్సరము ఆర్థిక బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, ఏ రంగానికి ఎంత, ఏ బడ్జెట్ ఎంత అనేది మొత్తం ఉంటుంది. దాని ప్రకారం అది తెలుసు కదా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు. తెలిసినప్పుడు మరి ఇన్ని వరాలు ఇస్తూ, ఇన్ని రకాలు చేస్తూ, మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ లేదంటే ఎట్లా? తెలియదా? బడ్జెట్ తక్కువ ఉన్న సంగతి, అప్పున్న సంగతి ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు, వీళ్ళు ఒకరికే కాదు. తెలిసి కూడా మళ్ళీ ప్రజలను మభ్య పెడుతూ, తెలిసి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి మేము అప్పు ఉన్న కరోనా టైంలో కూడా అసలు కరువు ఉన్నా కూడా ఖచ్చితంగా రైతు బంధు వేసినాం, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు అన్నీ ఇవ్వబడ్డాయి. కాబట్టి అప్పు అయింది కూడా. అప్పు లేని రాష్ట్రమే లేదు, దేశమే లేదు. దేశంలో పెద్ద అప్పులో ఉంది. అట్లా కాదు, ప్రజలకు సంక్షేమం అందిందా లేదా ముఖ్యం. ప్రజలకు ఏం చెప్పావో అది చేశారా లేదా ముఖ్యం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా పోతుంది, ఏమడుతారు రేపు చెప్పండి? ఏమని ఓట్లాడతారు, ఏమడుగుతారు వాళ్ళు? ప్రజలకు తిక్కోలేం కాదు కదా. కాబట్టి మేము చెప్తున్నాం ఏంటంటే, ప్రజలు అనేది మొన్నటిలాగా మోసపోరు. మొన్నటికి 100 రోజులకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, ఇండస్ట్రియల్ వైజ్ కానీ, మరి రైతులకే కానీ, అదేవిధంగా మా మహిళా మనులకే కానీ బస్సులు ఫ్రీ పెట్టిండ్రు, బస్సులు పెంచాలని చెప్పినాం. ఒకవేళ మీరన్నట్టు 100 రోజుల్లోనే ప్రజల్లో మార్పు వస్తే, వాళ్ళు మార్పే కోరుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కాదంటే కేంద్రంలో ఉన్న మళ్ళీ 3సారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ వైపు చూస్తారు, కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు చూస్తారు అనేది ఇక్కడ దాని గురించి రాజగోపాల్ గారు మాట్లాడిన తర్వాత బీజేపీ ఏం చేస్తుంది అనేది అదే అంటున్నారు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది? బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది? ఏం తెచ్చింది? ఏ విధంగా డెవలప్ చేసింది? ఏ విధంగా పేదవాని మీద ప్రేమ చూపించింది? ఏ విధంగా ఎస్సీపీసీల మీద ఏం చేసింది? అన్ని వర్గాల మీద, మహిళా వర్గానికి ఏం చేసింది? ఇవన్నీ మేము అడిగితే మా సోదరులు అంటారు 9 లక్షలు తెచ్చినాం, 9 లక్షల ఏదో చెప్తారు. అరే నాయన, నువ్వు 9 తెచ్చినావో 20 తెచ్చినావో, ఏ వర్గానికి ఎంత ఇచ్చినావు నాయన, ఏ రంగానికి ఎంత ఇచ్చినావు నాయన, అవి చెప్పు నాయన అంటే, లేదు మా కిషన్ రెడ్డి గారు చెప్పిన 2 కోట్లు అంటారు. అది కాదు. విద్యారంగం మీద పరిస్థితి అది, ఉద్యోగ రంగాల మీద పరిస్థితి అది, ఎంప్లాయ్మెంట్ గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ ఉంటాయండి, ప్రైవేట్ ఉద్యోగాలు చాలా ఉంటాయి. ఇండస్ట్రియల్ని పెట్టి ఇండస్ట్రియల్లో పెద్ద ఇండస్ట్రియల్లో ఇగో ఆర్టికల్ 371D ప్రకారం ఈ ప్రాంతానికి ఇంత, ఈ ప్రాంతానికి ఇంత అట్లా ఇచ్చుకుంటూ పోయినా కూడా వాళ్ళు అనుకున్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరంలో ఫుల్ఫిల్ అయ్యేది. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అవును మా తెలంగాణకి ఇది చేశాడని సానుభూతి పెరిగేది, ఓట్లు వేసేది. ఇప్పుడు వాళ్ళన్న పోయి ఏమడుగుతారు? అడుగుతారు, ఇగో రామ మందిరం కట్టినాం, ఇంటింటికి అక్షింతలు పంపించాం.